అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముఖ్యంగా ముగ్గురు ఎమ్మెల్యేల పైన పలువురు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా సికింద్రాబాద్ ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన పిటిషన్ దాఖలు చేసి ఆయన పేరు అనర్హత వేయాలంటూ కూడా స్పీకర్ కి పిటిషన్ దాఖలు చేయడంతో పాటుగా ఫిర్యాదు చేయడంతో పాటుగా హైకోర్టులో కూడా స్పీకర్ ని ఆదేశించండి అనర్హత వేటు పైన అంటూ పిటిషన్ దాఖలు చేయడం చూసాం. ఆ తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు ఎమ్మెల్యేగా. ఆ తర్వాత మరొక వ్యక్తి కడియం శ్రీహరి ఆయన కూడా స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపొందారు. వీరంతా పార్లమెంట్ ఎన్నికల కంటే మునుపే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం చూసాం. సో ఇరువురి పైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కూడా ఫిర్యాదు చేశాడు. ఈ రెండు ఘటనలపైన ఏకకాలంలో విచారణ జరిపినటువంటి సింగిల్ బెంచ్ జడ్జి విజయసేన్ రెడ్డి నేతృత్వంలో విచారణ జరిపిన తదనంతరం 4 వారాల గడువును విధిస్తూ స్పీకర్ కి ఆదేశించడం జరిగింది. స్పీకర్ కార్యాలయానికి అసెంబ్లీ సెక్రటరీ కూడా ఆ నోటీసులు జారీ చేశారు. సో 4 వారాల్లోగా ఈ అనర్హత వేటు పైన ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నిర్ణయం పైన, ఈ డెసిషన్ పైన దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం కూడా మరొక డివిజన్ బెంచ్ ని కోరడం జరిగింది. డివిజన్ బెంచ్ విచారణ చేపట్టిన తర్వాత ఈ రోజు డివిజన్ బెంచ్ సంచలనమైన తీర్పును చెప్పింది. ఇది డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు చూస్తే, ఒకటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే టైం బాండ్ పెట్టిందో 4 వారాల టైం పీరియడ్లో డిసైడ్ చేయాలని చెప్పి పెట్టిందో దాన్ని కొట్టిపారేస్తూ, మరోవైపుగా ఎటువంటి టైం బాండ్ పెట్టలేము, స్పీకర్కి నిర్ణయం తీసుకోవాలని టైం బాండ్ పెట్టలేము ఒకవైపు, రీజనబుల్ టైంలో స్పీకర్కి డెసిషన్ తీసుకునే అవకాశం ఆ స్వేచ్ఛ స్పీకర్కి ఉందని చెప్పి డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. ఒక రకంగా సింగిల్ బెంచ్ డివిజన్ని కొట్టిపారేయడమే కాకుండా, ఆ యొక్క డెసిషన్ని కొట్టిపారేయడమే కాకుండా స్పీకర్కు ఉన్నటువంటి విస్తృత స్థాయి అధికారాలని, స్పీకర్కు ఉన్నటువంటి కొన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ని కూడా కొనియాడడం అక్కడ అందులో మెన్షన్ చేయడం అనేది మనకు చాలా క్లియర్ కనబడింది. రీజనబుల్ టైంలో డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. స్పీకర్ని ఆదేశించేటువంటి ఆ టైం బాండ్ ఆ కోర్టు పరిధిలో లేవంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆ తీర్పు కొంత బీఆర్ఎస్ పార్టీకి యాక్టివ్గా ఉండి బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా వచ్చింది. కానీ డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ తీర్పుని కొట్టిపారేస్తూ స్పీకర్ని ఆదేశించేటువంటి ఆ అంశాలు కోర్టు పరిధిలో లేవు, రీజనబుల్ టైంలో డిసిషన్ తీసుకోవాలి, టైం బాండ్ అనేది పెట్టలేమంటూ చెప్పింది. సో ఈ యొక్క తీర్పు పైన ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా బీఆర్ఎస్ రాజకీయాల్లో ఎటువంటి చర్చ స్టార్ట్ అయింది? ఎగ్జాక్ట్లీ, ఇది కొంత ప్రభుత్వానికి కాస్త ఊరట అని చెప్పుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీ రేవంత్ రెడ్డికి కాస్త ఊరట. పార్టీ మారి ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ముగ్గురు పైన అనర్హత వేటు వేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో డివిజనల్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేటువంటి టైం బాండ్ నిర్ణయించింది. సో అది ఆ డివిజనల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యదర్శి నరసింహాచార్యులు హైకోర్టుకు అప్పీల్ చేశారు. దాంట్లో చాలా స్పష్టంగా స్పీకర్ కు టైం లిమిట్ లేదు, టైం బాండింగ్ లేదు, ఆయన విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, దానికి సమయం అంటే టైం బాండ్ లిమిట్ లేదు అనేటువంటిది ఆయన వివరించే ప్రయత్నం చేశారు. దాన్ని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు, ఆయన నిర్ణీత సమయంలో ఆయన ఆలోచన చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి విధంగా ఆయన ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు సంచలనంగా మారింది. దీంతో ప్రస్తుతం అనర్హత వేటు పడబోతుంది అనేటువంటి చర్చ జరిగినటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకి ఊరట. దాంతో పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇదొక బిగ్ రిలీఫ్ అనే చెప్పవచ్చు. ఇది కాస్త ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం బాలంతా స్పీకర్ కోర్టులోకి చేరింది. స్పీకర్ నిర్ణయమే ఫైనల్. స్పీకర్ ఎప్పుడు అనర్హత వేటు వేయాలన్నా, దానిపైన విచారించాలన్నా స్పీకర్ త్వరలో దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కాస్త బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. వచ్చినటువంటి తీర్పు 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైనటువంటిది గతంలో బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘంగా వారు లీగల్ ఫైట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ తర్వాత ఇంకొక 7 ఎమ్మెల్యేలు పార్టీ మారారు, పార్టీ కండవా కప్పుకున్నారు. తర్వాత మనం చూసాము ఈ ముగ్గురుతో పాటు ఇంకొక 7 మంది, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు జంప్ అయ్యారు. అయినప్పటికీ కూడా తీర్పు నరసింహాచార్యులు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు అప్పీల్ చేసినట్టుగా, దాంట్లో డాక్యుమెంట్స్ హైకోర్టుకు సబ్మిట్ చేసినట్టుగా స్పీకర్
తగిన విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి దాంట్లో మెన్షన్ చేయడం, స్పీకర్ కి అనుకూలంగానే హైకోర్టు తీర్పు ఇవ్వడం పైన ప్రస్తుతం సంచలనంగా మారింది. సో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాస్త రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది. ముగ్గురితో పాటు అంతా కూడా ఎక్స్పెక్ట్ చేసింది సింగిల్ బెంచ్ ని సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ కూడా కానివ్వండి, డివిజన్ బెంచ్ లో అది కొంత స్పీకర్ కి ఉన్నటువంటి విస్తృత అధికారాలు స్పీకర్ ఉపయోగించుకునే అవకాశం ఉందని హైకోర్టు తేల్చి చెప్తున్న ముందటి నుంచి కూడా కొంత లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. ఇది ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. కానీ కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యే ఎవరైతే సిద్ధంగా ఉన్నారంటూ మంత్రులే మాట్లాడుకొచ్చారో వారందరూ కూడా కోర్టు ఏం చెప్తుందో అని కొంత ఉత్కంఠగా ఎదురు చూశారు. అది ఏదో ఒకటి తేల్చిన తర్వాత చేరుతామనే సంకేతాలు కూడా కొంతమంది ఇచ్చారు. సో ఈరోజు ఈ తీర్పు తర్వాత ఇంకా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఒక ఆలోచన ఉన్నవారు కానివ్వండి, లేదంటే కొంతగా గతంలో అనేక సంకేతాలు చూపించిన వారు కూడా ఇప్పుడు వారికి కూడా మార్గం సుగమమైందని చెప్పొచ్చా? ఒకవేళ నిజంగా అంటే పార్టీ మారాలి అనుకునేటువంటి వారికి ఇది ఒక లైన్ క్లియర్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరు మారే అవకాశం ఉందనేటువంటి కాస్త సందిగ్ధత ఉంది. ఎందుకంటే కాస్త క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి కాస్త ప్రజల నుంచి వస్తున్నటువంటి కొన్ని సవాళ్లు, ఇటు హైడ్రా గానీ, మూసీ గానీ, తర్వాత లలితర్ల ఘటన గానీ, తర్వాత ఉద్యోగస్తుల పేరిట గానీ, ఇట్లా కొన్ని అంశాల్లో కాస్త ప్రభుత్వానికి ప్రతికూలత ఉంది. ఈ మూమెంట్ లో అట్లాంటి ప్రతికూలత ఉన్న వాతావరణం ఉన్నటువంటి అధికార పార్టీలకు వెళ్తారా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే, ఒకవేళ నిజంగా వెళ్ళాలనుకునేటువంటి ఎమ్మెల్యేలకి ఇది ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పవచ్చు. వెళ్ళినా ఏం కాదు, ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతో వెళ్లే వాళ్ళు ఉంటే కనుక ఈ తీర్పు వారికి వెళ్ళడానికి సుగమంగా మారే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కానీ బీఆర్ఎస్ లీగల్ టీం అవసరం అనుకుంటే దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది గతంలో చెప్పారు కేటీఆర్, హరీష్ రావు. చూడాలి ఫర్దర్ గా వాళ్ళు ఎట్లా మూవ్ అవుతారు. కానీ ఈ రోజు వచ్చిన తీర్పు మాత్రం అధికార పార్టీకి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కాస్త ఊరటనే చెప్పాలి, బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అని చెప్పాలి. రైట్ మధు. సో మొత్తం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ యొక్క డెసిషన్ ని కొట్టిపారేస్తూ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. మరోవైపుగా స్పీకర్ ఉన్నటువంటి ఆ విస్తృత అధికారాలు ఆయనకు డెఫినెట్ గా ఒక ఇండివిజువల్ బాడీ అనేది అసెంబ్లీ అనేది, సో దీంట్లో ఆయనకి సపరేట్ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని విస్తృత అధికారాలు కూడా ఉంటాయి. దాన్ని అడ్డుకునే హక్కు కానీ అడ్డు చెప్పే హక్కు కానీ ఎవరికి కూడా లేదంటూ కూడా గతంలో అనేక మంది లీగల్ ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. సో అదే స్థాయిలో రోజు డివిజన్ బెంచ్ యొక్క తీర్పు కూడా ఉంది. అయితే ఇక్కడితో ఆగే అవకాశం అయితే లేదు. డివిజన్ బెంచ్ యొక్క తీర్పును సవాల్ చేస్తూ అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా బీఆర్ఎస్ వెళ్ళే అవకాశం. ఎందుకంటే ఈ అనర్హత వేటు విషయంలో చాలా సీరియస్గా తీసుకుంది. ఒకరు కారు ఇద్దరు కారు సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించారు. మరికొంతమంది వెళ్తారనే సంకేతాలు అటు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం నుంచి వస్తున్నాయి. మరోవైపుగా ఎమ్మెల్యేలు కూడా అదే తరహాలో ఇస్తున్న నేపథ్యంలో ఇది కనుక ఇక్కడే అడ్డుకోకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కనుక చేయాల్సి వస్తే పార్టీ పూర్తిగా కూడా ఎమ్మెల్యే అందరూ కూడా ఫిరాయించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇక్కడితో ఆపే అవకాశం అయితే లేదు. ఇది ముందు కొనసాగే అవకాశం ఉంది. మరోసారి డివిజన్ బెంచ్ తీర్పుని హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేసే అవకాశం మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉంది. అదే రకంగా అకార్డింగ్గా చేసే అవకాశం కూడా ఉంది. మరి ఈ డివిజన్ బెంచ్ తీర్పుని రాజకీయంగా ఎటువంటి విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతోంది, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఏ రకంగా రెస్పాండ్ అవుతాయో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపుగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రం ఒక రకంగా ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ నుంచి ఇది కూడా ఒకటి డెఫినెట్ గా అనర్హత వేటు పిటిషన్ అనేది. సో ఇది ఈ రోజు డివిజన్ బెంచ్ ఈ రకంగా తీర్పిడం అనేది అది ప్రభుత్వానికి కూడా ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. సో దీని తర్వాత రేపటి రోజున ఇంకెవరైనా కనుక చేరాలనుకున్నా కూడా వారికి ఇది ఒక మార్గం సుగమం చేసే అవకాశం కూడా కనబడుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.